నమస్కారం జేపీ గారు. నమస్తే రమేష్. సార్ గత కొంతకాలంగా ఈ పశ్చిమాసియాలో యుద్ధం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద కొంత ప్రభావం పడింది. లేటెస్ట్‌గా వార్తలేంటంటే అతి త్వరలో భారీ ఎత్తున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సొస్తోంది ఇండియాలో అని. ఆల్రెడీ ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరని ఒకేసారి దాదాపు రూ. 1000 పెంచారు. దాని మీదనే చాలామంది గగ్గోలు పెడుతున్నారు. రేపు గనక పెట్రోల్, డీజిల్ ధరలు గనక అదే స్థాయిలో పెరిగితే అది పెనుభారం అవుతుంది. మధ్య తరగతి గానివ్వండి, పేదలకు గానివ్వండి. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోందంటే 90% మనం క్రూడ్ ఆయిల్ మీద ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. అందువల్ల భారతదేశం చేతుల్లో ఏమీ లేదు ధరలు తగ్గించటానికి అనేటువంటి వాదన ఉంది. దాని మీద మీ వివరణ ఏంటండి? రమేష్, ఒకటి, మన దేశం 90% ముడి చమురు అంటే పెట్రోల్, డీజిల్ దాని నుంచి వస్తాయి. 70% పైగా ఎల్పిజి, 60-70% ఎల్పిజి. ఈ మధ్య కొంచెం దేశంలో ఉత్పత్తి కొంచెం పెంచే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక 60-70% ఎల్పిజి. పూర్తిగా దిగుమతి ఆధారపడ్డాము. ఒక్కసారి మీకు అంకెలు చెప్తాను అంటే ఎంత నష్టపోతున్నామని. ఈ పశ్చిమాసియా ఇరాన్ యుద్ధం వచ్చేదాకా ఫిబ్రవరి 25న ఆయిల్ ధరలు 60, బాగా పెడితే $65-70 బ్యారెల్కి. 7 బ్యారెల్ అంటే 1 మెట్రిక్ టన్ సుమారుగా 160 లీటర్లు ఎంత ఉంటుంది. ఆ వివరాలు పక్కన పెడతాం. 60-65 ఇప్పుడు 120కి వెళ్ళిపోయింది. అంటే రెట్టింపు అయిపోయింది. స్పాట్ ప్రైస్ అంటారు. అంటే ఈవేళ మీరు కనుక కొనాలంటే 140కి వెళ్ళిపోయింది. ఏప్రిల్ 2వ తారీఖునే, నెల క్రితమే 120-125కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 140కి వెళ్ళిపోయింది. రోజు మారుతోంది. ఉదాహరణకి నిన్న ఇరాన్ ఏదో మళ్ళీ కొత్త చర్చల కోసం ఒక పత్రం పంపించింది, ప్రతిపాదన అని చెప్పి. వెంటనే కొంచెం ధర తగ్గింది. అంటే ఏంటి, ఊగిసలాడుతున్నాం ఆశ నిరాశల మధ్య ప్రపంచం అంతా కూడా. అమ్మయ్య, ఇదేదో ఈ సమస్య కొంచెం పరిష్కారం అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఆయిల్ సప్లైస్ ప్రపంచానికి అంతే అనగానే ఒక $10 తగ్గుతుంది. మళ్ళీ వీళ్ళు గట్టిగా భేకరించి స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు $20 పెరుగుతున్నారు. కాబట్టి రేపొద్దునే అవుతుంది మనం చెప్పలేం. కానీ ఇప్పటికే దాదాపు రెట్టింపైన ప్రపంచంలో దాదాపు ప్రతి దేశము, అమెరికాతో సహా, అమెరికాలో పుష్కలంగా, అమెరికా 100% వాళ్ళ అవసరాలు తగినంత ఉత్పత్తి వాళ్ళ దగ్గర ఉంది. ఎగుమతులకు ఉత్పత్తి ఉన్నారు. వాళ్ళు ఏమి దిగుమతి చేసుకోక్కర్లేదు. కొన్ని దిగుమతి చేసుకుంటున్నారు, మామూలు దీని కోసం ఎగుమతులు చేస్తున్నారు. కానీ పెద్ద దేశాల్లో పూర్తిగా స్వయం సంపన్నంగా ఉంది అమెరికా, రష్యా, కెనడా తీసేద్దాం, అది మీకు అంత పెద్ద దేశం కాదు కాబట్టి. అమెరికా పూర్తిగా స్వయం సంపన్నం అయినా కూడా అమెరికాలో కూడా ధరలు పెరుగుతుంది. ఎందుకని, ఇది అంతర్జాతీయ కమోడిటీ అయ్యేసరికి మనకు ఒక సూత్రం ఉంది అంతర్జాతీయ వాణిజ్యంలో. ఒక కమోడిటీ, ఒక వస్తువు కనుక నిలవ ఉండేదైతే, నాన్ పెరిషబుల్, రవాణా చేసి అమ్మగలిగేది అయినట్టయితే ప్రపంచమంతా ధర ఒకే రకంగా ఉంటుంది. తేడా ఏమన్నా ఉంటే స్థానిక రవాణా తేడా తప్ప. పోర్టు దగ్గర దిగుమతి చేసుకున్నాం, పోర్టు నుంచి హైదరాబాద్ తీసుకురావాలి ట్యాంకర్లో, ఈ రవాణా ఖర్చు ఇలాంటివి తప్పితే ప్రపంచం అంతా ఒకే ధర ఉంటుంది. కాబట్టి అమెరికాకు ధర, మనకో ధర ఉండదు. కానీ అమెరికా కనుక మనలాగా, మన దేశంలో మనం పెట్టినట్టుగా ఈ ధరల నియంత్రణ పెట్టారనుకోండి, ఏదో చట్టం పెట్టి, అమెరికాలో ధర పెరగక్కర్లా అసలు. అమెరికాలో ధర పెరగడానికి కారణం ధరల నియంత్రణ లేదు కాబట్టి ప్రపంచంతో పాటు తిరుగుతుంది. అమెరికాని ప్రమాణంగా తీసుకుంటే $3 లోపల ఉండేది ఒక గ్యాలన్కి ఆయిల్, ఇప్పుడు 4.30కి వెళ్ళింది. అంటే 40% పెరిగింది. ఒక్కొక్క చోట ఒక రకంగా కొంచెం ఎక్కువ తక్కువ అంటే సుమారు 40% పెరిగింది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ మరి ఇదేదో త్వరగా పరిష్కారం అవుతుందేమో అనే ఆశతో రేపొద్దున అంటారు. ఈ లోపల ప్రజలు భారం పెట్టడం ఎందుకు, తర్వాత సరే రాజకీయము, ఎలక్షన్లు, ప్రతిపక్షాలు తిట్టిపోస్తారు. దానికి కమర్షియల్గా వీళ్ళకి హోటల్లో, రెస్టారెంట్లు ఇచ్చే గ్యాస్ ధరలు పెంచితేనే వెంటనే అర్జెంట్గా ప్రతిపక్షాలు అరిచేసినాయి. పరిష్కారం ఏంటో మరి మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, వారి దగ్గర లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ధరలు పెరుగుతున్నా మనం దిగుమతి చేసుకుంటున్నాం, మన సొంత వస్తువు కాదు. కాబట్టి అనివార్యంగా ధరలు పెరుగుతాయి. పెరగకపోతే ఏమవుతుంది, నరేంద్ర మోదీ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వారి జేబులోంచి ఇవ్వట్లా, మన ఖజానా నుంచి మన పన్నుల డబ్బును దానికి ఇస్తున్నాం. ఎంత డబ్బు ఇస్తున్నాం ప్రస్తుతం లెక్కల ప్రకారం? అంటే ఈ రేట్లు నిలబడితే ఇంకో 3 నెలలు యుద్ధం కొనసాగితే ఈ రేట్ ఇంకా $150 కావచ్చు, $170 కావచ్చు. ఇవాళ రేటు ప్రకారం చూసినట్టయితే మీకు 95 మిలియన్ టన్నులు, 9,50,00,000 టన్నుల డీజిల్ని మనం ఈ దేశంలో వినియోగిస్తున్నాం. ముఖ్యంగా ట్రక్కులకి, బస్సులకి, కార్లకి కలిపేసి. అలాగే పెట్రోలు 45 మిలియన్ టన్నులు, 4.5 కోట్ల టన్నులు పెట్రోల్ మనం వాడుతున్నాం. డీజిల్లో లీటర్కి $18 అండర్ రికవరీ ఉందండి. ఈవేళ $18 నష్టం. పెట్రోల్లో మనకి $14 నష్టం అయ్యే ఖర్చు మనం మనకి వినియోగదారుడికి చెల్లించే రేటు చూస్తే. ఈ నష్టం అంతా కూడా ప్రభుత్వం వదిలేసుకుంటుంది. ప్రభుత్వ ఖజానా పడుతుంది భారం అంతా కూడా ఏదో ఒక రూపంలో. కాబట్టి ఒక డీజిల్ మీదే ఈ ఏడాది ఇలాగే కొనసాగితే, ఇంతకంటే పెరగలేదు, ఎందుకంటే తగ్గలేదు, సంవత్సరంతో ఉందనుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు డీజిల్ మీద మనకి ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది.
మన పన్నుల డబ్బుల నుంచి. పెట్రోలు 82,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. 82,000 కోట్ల రూపాయలు. వంట చెరుకు, వంట గ్యాసు 88,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. 3 కలిపితే 3,70,000 కోట్ల రూపాయలు. రౌండ్ ఫిగర్ రోజుకు 1,000 కోట్ల రూపాయలు. రోజుకు 1,000 కోట్ల రూపాయలు. ఒక ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్లయితే మీరు, ఆంధ్రప్రదేశ్లో రోజుకి 63 లక్షల లీటర్ల పెట్రోల్ వాడుతున్నాం. రోజుకు 90 లక్షల లీటర్ల డీజిల్ వాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్ నగరంలోనే 35 లక్షల లీటర్ల పెట్రోల్ వాడుతున్నాం రోజుకి, 45 లక్షల లీటర్ల డీజిల్ వాడుతున్నాం. మరి ప్రతి లీటర్ మీద 18 రూపాయలు డీజిల్ వేసుకోండి, ప్రతి లీటర్ మీద పెట్రోలు 14 రూపాయలు వేసుకోండి. మరి 35 లక్షల నుండి 14 అంటే 5 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరంలో రోజుకు పడిపోతుంది ఒక పెట్రోల్ మీద. డీజిల్ మీద 45 లక్షల నుండి 18 అని చెప్పంటే 45 18 450 ఇంకొక 360 8 కోట్ల 10 లక్షల రూపాయలు పడుతుంది. రెండు కలిపితే 13-14 కోట్ల రూపాయలు రోజుకు ఒక హైదరాబాద్ నగరం నుంచి ఇస్తుంది. కాబట్టి ఇది పెరగకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే ఇదేదో ప్రభుత్వం పరిస్థితి. ప్రభుత్వం అనేది ఏం లేదు, మన పన్నుల డబ్బులే ప్రభుత్వం. వినియోగదారుడు డబ్బులు చెల్లించాలన్నా జేబులోంచి, లేకపోతే మన పన్నుల ద్వారా డబ్బులు ఇవ్వాలన్నా. ఈ రెండుకి తేడా ఏంటి? వినియోగదారుడు కనుక కట్టేట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఐస్ క్రీమ్ 10 కిలోమీటర్లు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉందా? పెట్రోల్ డీజిల్ లేనప్పుడు, కొరత ఉన్నప్పుడు, ప్రపంచంతో సంక్షోభంలో ఉన్నప్పుడు అరే అది ఆపేద్దాం, అది కొనద్దు, లేకపోతే ఇంట్లో చేసుకుందాం, లేకపోతే నడిచి వెళ్దాం, లేకపోతే బస్సులో వెళదాం. నేను చెల్లిస్తుంటే జాగ్రత్తగా ఉంటాను. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అంటాం. ఒకటేమో ఖజానాకి భారం పడకుండా, ఖజానా భారం పడితే అవుతుంది, ఆ డబ్బులతో మన రోడ్లు ఆగిపోతాయి, మనకి రేపొద్దున చేయాల్సిన పనులు ఆగిపోతాయి, పెట్టుబడులు ఆగిపోతాయి, మౌలిక సదుపాయాలు ఆగిపోతాయి, ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది, ప్రగతి ఆగిపోతుంది. రెండోది ఏమవుతుంది? డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ లేకపోతే విచ్చలవిడిగా మామూలులాగానే మనం ఖర్చు పెట్టేస్తే ధర పెరిగిపోతుంది, ప్రపంచంలో కొరత ఉన్నది, కాబట్టి విదేశీ మారక ద్రవ్యం పోతుంది. పన్నుల్లోంచి డబ్బులు పోవటమే కాకుండా విదేశీ మారక ద్రవ్యం పోతుంది. విలువైనటువంటి డాలర్లు. మన దేశంలో ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. దానివల్ల దేశంలో రూపాయి మరింత పడిపోతుంది, ధరలు పెరిగిపోతాయి, కొంటే నడ్డి విరిగిపోతుంది, ప్రపంచం నుంచి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. కాబట్టి ఇది ఎవరో ఒకళ్ళు భరించాల్సిందే. ఏ రూపంలో భరిస్తే మంచిదే అంటే, నేను గనక ఎక్కువ అనవసర ప్రయాణం చేస్తే, అనవసరంగా డీజిల్ పెట్రోల్ వాడితే జేబులో ఖర్చు ఎక్కువ అవుతుంది, కొంచెం పొదుపు చేద్దామన్న పద్ధతి క్రియేట్ చేసినట్టయితే పోయేది ఎప్పుడైనా అదనేది పోయేది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే నా ప్రవర్తన మారుతుంది. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అంటాం. కాబట్టి కొంతవరకు ఈ ముడి చమురు వాడకం తగ్గుతుంది, దేశానికి లాభం, మనకి లాభం. సార్ ఇక్కడ కొంతమంది వేసే ప్రశ్నలు ఏంటంటే, గత కొంతకాలంగా ఎస్పెషల్లీ ఇరాన్ యుద్ధానికి ముందు వరకు కూడా మనం చాలా తక్కువ ధరకి రష్యా నుంచి కొన్నాము, మధ్యలో ఇరాన్ నుంచి కూడా కొన్నాము కొంతకాలం పాటు. చాలా తక్కువ ధరకు అప్పట్లో క్రూడ్ ఆయిల్ వచ్చింది. అనేక కారణాల వల్ల రష్యా తక్కువ ధరకు అమ్మింది. దానివల్ల కొన్ని $1 బిలియన్ ఆదా అయింది అని కూడా చెప్తున్నారు ఇండియాకి. కొంతమంది ప్రైవేట్ ఆపరేటర్లు కూడా దిగుమతి చేసుకున్నారు భారీ ఎత్తున, శుద్ధి చేసి వాళ్ళు మళ్ళీ ఎగుమతులు కూడా చేశారు. అప్పుడు కానివ్వండి, అంతకుముందు మీరు అన్నట్టు బ్యారెల్ ధర ఇవాళ $60 నుంచి దాదాపు $120 పైగా పెరిగింది. కానీ చాలా తగ్గింది ఒకప్పుడు. తగ్గినప్పుడు ఎప్పుడూ కూడా మనకి దేశంలో తగ్గించలేదు వీటి ప్రైసెస్, ధరలు. అలాగే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు కూడా ఏమీ తగ్గించలేదు. ఇవే రేట్లని ప్రజలు పే చేశారు. ప్రభుత్వ నియంత్రణ ఎప్పుడైతే ఉందో, ప్రభుత్వ నియంత్రణ ఎందుకుంది? మరి అంత నష్టం గనక కలిగేటువంటి అవకాశం ఉంటే దాన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు కదా. అప్పుడు మీరు అన్నట్టు అమెరికాలో లాగా అంతర్జాతీయ విపణిలో ఎంత రేటు ఉంటే అంత రేటుకి ఇక్కడ జనం కొనుక్కుంటారు. లేదు ప్రభుత్వం దగ్గర అదనపు పన్నుల డబ్బు ఏదన్నా ఉంటే కొంత సబ్సిడైజ్ చేస్తుంది. తగ్గించినప్పుడు ఇప్పుడు ఎందుకు పెంచుతారు? ఇప్పుడు ఎందుకు అబ్జర్వ్ చేసుకోదు ప్రభుత్వం వేరే విధంగా అని? మంచి ప్రశ్న. కొంచెం లోతుకెళ్ళాలి. రష్యా నుంచి కొంచెం మిగతా దేశాలతో పోలిస్తే ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కొంచెం $3-4 తక్కువ ధరకు మనకు అమ్మారు ఒక్కొక్క బ్యారెల్. దానివల్ల మనకు వచ్చిన లాభం ఏడాదికి $3 లేక $4 బిలియన్. అంటే 7,000 కోట్లు 8,000 కోట్లు వేసుకుంటే 15,000 16,000 20,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు పోతున్నది 3,70,000 కోట్లు. దీనికి దానికి సాపత్యం లేదు. రెండోది, ఆ డబ్బు మీ జేబుల్లోకో, నా జేబుల్లోకో, మోదీ గారి జేబుల్లోకో, రేవంత్ రెడ్డి గారి జేబుల్లోకో వెళ్ళలా. మన పన్నుల రూపంలో వచ్చింది. మన మీద రోజు అదే పనిగా భారం వేసేటువంటి కాకుండా పరోక్ష పన్నుల ద్వారా మనకు వచ్చింది. కాబట్టే ఈవేళ ఇంత సంక్షోభం వచ్చినా కూడా, ఇన్ని రాయితీలు ఇచ్చినా కూడా, ఉదాహరణకి ఫెర్టిలైజర్ ఉన్నది. ఫెర్టిలైజర్ ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు మనకి సబ్సిడీ ఉండగా, మొన్న అకస్మాత్తుగా మళ్ళీ రైతుల మీద భారం పడకూడదు 45,000 కోట్ల రూపాయలు సబ్సిడీ పెంచారు. ఎట్లా వచ్చింది డబ్బు? పన్నుల నుంచి వచ్చింది. ఈ డబ్బంతా ఖజానాకి పోతుంది, ఏదో రూపంలో ఖజానాకి వెళ్ళాలి. ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయలు చరిత్రలో ఎప్పుడు లేనట్లుగా
రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం అని చెప్పని, పెట్టుబడుల కోసం అని చెప్పని. రికార్డు స్థాయిలో దేశ చరిత్రలో ఇప్పుడు రీతిలో రికార్డు స్థాయిలో 12 లక్షల నుంచి 17 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మూల పెట్టుబడులు పెడుతున్నారు. రికార్డు స్థాయిలో. ఒకప్పుడు దీనిలో 4వ వంతు 5వ వంతు కూడా ఉండేది కాదు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఈ డబ్బులు ఎక్కడికి పోలా? ఈ డబ్బులు మన దేశంలో ఆదాయంగా మారి, ఆదాయం నుంచి పెట్టుబడులుగా మారి. రెండోది, అమెరికా వాళ్ళకి ఆయిల్ ధరలు $150 $50 పెట్రోల్ బంక్ దగ్గర ప్రైస్ పెరుగుతుందని రాజకీయంగా భయం తప్పితే వాడి దేశానికి భయం లేదు. మనం ఏం చేస్తున్నాం? దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ మార్గ ద్రవ్యం చాలా తక్కువ ఉన్నటువంటి దేశంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఎగుమతులకేమో తక్కువ ఆర్జిస్తున్నాం, దిగుమతులు ఎక్కువ ఉన్నాయి మనకి. దానిలో నెంబర్ 1 దిగుమతి భారతదేశంలో విదేశీ మార్గం డాలర్లు పోయేది ఈ ఆయిల్. ఆ తర్వాత బంగారం చాలా ఎక్కువ ఉన్నది, మర్చిపోయాను, తర్వాత చెప్పాలి, అది వేరే విషయం. అది మన చేతుల్లో ఉన్నది, మన ప్రజల సమాజం నిర్ణయించుకోవాలి. కానీ తప్పదు, ఆయిల్ దిగుమతి రాకుండా మార్గం లేదు. మనం ధర తగ్గించామనుకోండి, సమాజానికి నేను పొదుపుగా వాడాలన్న భావం, డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అన్నాను ఇందాకే, అది లేదనుకోండి. అమెరికాలో గడగడా తాగినట్టుగా వాటి పెట్రోల్ డీజిల్ తాగుతుంటాయి, గ్యాస్లను తాగుతూ ఉంటాయి. పొద్దున్న సాయం దాకా ప్రతివాడు గిర్ర నేర్చుకుని పెద్ద పెద్ద వాహనాలు అటు 200 మైళ్ళు 200 మైళ్ళు వెళ్ళటమే పని. మనం కూడా అలాంటి దానికి అలవాటు పడ్డాం అనుకోండి, అమెరికాకి చెల్లుతుంది అది. మన దేశం మరుక్షణం దివాలా తీస్తుంది. మనం ఈ దేశంలో పొదుపురితనాన్ని పెంచాలి. యూరప్ చూడండి, మనకంటే రేటు ఎక్కువ. యూరప్ మనకంటే తక్కువ దేశమా? సంపన్న దేశాలు అవన్నీ కూడా. యూరప్లో దాదాపు ప్రతి దేశంలో మనకంటే లీటర్ గ్యాసోలిన్ ధర ఎక్కువ. ఎందుకని? పన్నులు వేసి ఆ రేటు నువ్వు ఎక్కువగా CO2 కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయకూడదు, పొల్యూషన్ రాకూడదు, వినియోగాన్ని తగ్గించాలి, గ్రీన్ ఎనర్జీకి పోవాలి. కాబట్టి మనకి ఇన్సెంటివ్ అంటాం. మనం కనుక ఎక్కువ అనవసరం ఖర్చు పెట్టినట్టు నష్టం అవుతుంది. కాబట్టి దీన్ని పొదుపు చేయాలి. మనం ఆ మార్గాన్ని వెళ్ళగానే అమెరికాలాగా ధారాళంగా ఖర్చు పెట్టి అప్పుల పాలైపోవాలా, దేశం సర్వనాశనం అయిపోవాలా, డాలర్లు లేకపోయినా దిగుమతి చేసుకోవాలా, రేపు పొద్దున 1991 చెప్ప పట్టుకుని వెళ్ళాలా, ఇదా మనం కోరుకోవాల్సింది. కాబట్టి అది చాలా అసంబద్ధమైన, నిర్హేతుకమైన విషయాలు తెలియనటువంటి వాదన. ఇప్పుడు ఈ రేట్లు రేపు తప్పనిసరిగా పెంచాల్సి వస్తుంది అంటే, రేట్లు కనుక పెరిగితే పెట్రోల్, డీజిల్ 2 కూడా వాటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఎందుకంటే దానిలో అన్నిటి మీద ఏమాత్రం దాని ప్రభావం ఉంటుంది. ఉంటుంది. అది మా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి పేదలు తట్టుకోగలరా అంత భారాన్ని? కాబట్టి ప్రభుత్వం ఏదో విధంగా ఈ రేట్‌ని ఎంతో కొంత వాళ్ళే సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదా? ప్రస్తుతం ఆ పనే చేస్తున్నారు. ప్రపంచంలో ఇంకో మాట మళ్ళీ చెప్తాను, ఏ దేశము చేయడంలా. ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి పెద్ద దేశంలో ధరలు పెరిగినాయి, భారతదేశం ఒక్కటి తప్ప. ఎందుకని? ఇదే కారణం. వీళ్ళంతా సర్దుకుందాం అని చెప్పాను. కానీ దానికి ఒక పరిమితి ఉన్నది. మన ఖజానాకి కట్టే పన్నుల డబ్బులన్నీ కూడా దీనికే వెళ్ళిపోయినట్టయితే, ఖరీదైన మనుషుల కార్లకి, వాళ్ళ వాహనాలకే మనం ఖర్చు పెట్టడం ప్రాధాన్యం అనుకున్నట్టయితే, నిజంగా ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, అలాగే ఆర్థిక వ్యవస్థను పెంచడానికి మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి, విద్యకి, ఆరోగ్యానికి డబ్బులు లేకపోయినట్టయితే నష్టపోయేదెవరు? సామాన్యులు. రెండోది, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు చేసి వస్తుంది. మన దగ్గర అంతా రెవెన్యూ డెఫిసిట్ ఉన్నది. వచ్చే ఆదాయం కంటే రోజువారీ ఖర్చు ఎక్కువ. జీతభత్యాలు విరుద్ధంగా పెంచి పారేసాం మనం ఇష్టం వచ్చినట్టుగా. వడ్డీలు పెరిగిపోతున్నాయి రుణాల వల్ల, పెన్షన్లు పెరిగిపోతున్నాయి. అదే పనికి ఇష్టం వచ్చినట్టుగా ఏదో మహారాజులుగా రాచరికంలాగా మనం ఇచ్చేసాం. పని జనం జరగకపోయిన పెన్షన్లు బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాం. ఈ డబ్బంతా కట్టాల్సిందే కదా. కాబట్టి ఏమవుతుంది? దేశ ప్రజల మీద వడ్డీ భారం వేసి అప్పులు తీసుకొస్తున్నాం. అప్పులు తీసుకొస్తే ఏమవుతుంది? 2 జరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎందుకంటే అప్పు చేసి మనం పప్పు కొడుతుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. ఏదో ఈ రూపంలో ఆ రూపంలో ధరలు పెరుగుతాయి. రెండోది ఏమవుతుంది? అప్పులు ప్రభుత్వమే ఎక్కువ డబ్బులు తీసుకోవడం చేత మార్కెట్లో పెట్టుబడులకు డబ్బులు ఉండవు. మీరు ఇల్లు కొనుక్కోవాలంటే మీకు డబ్బులు ఉండవు, ఓ పరిశ్రమ పెట్టాలంటే మీకు డబ్బులు ఉండవు, మీకు వ్యాపారం దొరకదు, మార్కెట్లో పెట్టుబడి ఉండదు. కాబట్టి ఏ రూపంలో అయినా ధరలు పెరగడం అనివార్యం. ఈ రూపంలో అయితే వినియోగదారు ధర పెరిగితే పొదుపురితనం పెరుగుతుంది, వృధా ఖర్చు తగ్గుతుంది, విదేశీ మార్గం ఆదా అవుతుంది, మిగతా పనులు జరుగుతాయి. పెట్టుబడులు, ఆర్థిక ప్రగతికి అవరోధం ఉండదు. అంచేత కొంత దానికి చేయాలి, కొంత దీనికి చేయాలి. అంతేగాని ప్రభుత్వం దివాలా తీసి ఎట్లాగొట్లా ఆయిల్ సబ్సిడీ నాకు ఇచ్చేసి నువ్వు తర్వాత అయిపో, దేశం ఇలాగే చేశాం కదా. 47 నుంచి ఎందుకు దేశం దివాలా చేసింది? 47లో మన దేశం ఎక్కడున్నది? చైనా ఎక్కడున్నది? మనం ఎక్కడున్నాం? కొరియా ఎక్కడున్నది? మనం ఎక్కడున్నాం? సింగపూర్ ఎక్కడున్నది? మనం ఎక్కడున్నాం? తైవాన్ ఎక్కడున్నది? ఇవాళ మనం ఎక్కడున్నాం? ఈ దేశాలు ఎక్కడున్నాయి? తేలిపారు చూడగలం మనం. ఇలాంటి పద్ధతులను అనుసరించి నాశనం అయిపోయినాం. అది కొనసాగించాలన్నా ఎప్పటికైనా కనీసం 20-25 ఏళ్ల కన్నా నా జీవితం అస్తమించే సమయానికైనా మేము ఉండం, మా తరం ఉండదు. అప్పటికైనా ఈ దేశం కాస్త ఎదగాలన్నా అది మనం తేల్చుకోవాలి. మన ఇష్టం. మేము పడినవయ్యా, మాకు ఎట్లానే ఉండాలి, అన్ని ఫ్రీగా ఇచ్చేయండి. ఫ్రీగా ఇవ్వడట్లా పన్నుల డబ్బుల్లో చేస్తున్నారు, మిగతా పనులేం జరగవు. దేశం సర్వనాశనం అవుతుంది. మనం తేల్చుకోవాలి. మన చేతుల్లో ఉంది. ఇది మోదీ గారి చేతుల్లో లేదు,
రేవంత్ రెడ్డి గారి చేతుల్లో లేదు, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేదు, స్టాలిన్ గారి చేతుల్లో లేదు, లేకపోతే స్టాలిన్ పోతే ఇంకోళ్ళు వచ్చేవాళ్ళ చేతుల్లో లేదు. మన చేతుల్లో మన పనుల్లో లేదు. సరే, ఇప్పుడు 90% క్రూడ్ ఆయిల్ అవసరాలను దిగుమతి చేసుకుంటున్నాం మనం. సో, ఆ రకంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఏదైనా కూడా దాని ప్రభావం ఉంటుంది. సో, దీనికోసమే మనం బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తుంది అని కూడా చెప్తున్నారు గదా! మరి అటువంటి నేపథ్యంలో ఎందుకని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం లేదు? ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించి గనక చేయగలిగితే దాదాపు 10-20% వరకు మన ఇంధన అవసరాలు తగ్గుతాయి అని చెప్తున్నారు. క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడడం. అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఎక్కువ దృష్టి పెడితే కూడా కొంత ఈ డిపెండెన్స్ ఆధారపడడం అనేది తగ్గుతుంది అని. మరి ఇంత కీలకమైనప్పుడు ఆర్థిక వ్యవస్థకి ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతులు ఎందుకని భారత ప్రభుత్వం చాలా కాలం నుంచి, అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, చైనాలో లాగా మరికొన్ని దేశాలలో లాగా ఎందుకని వాటి మీద దృష్టి పెట్టలేదండి? మంచి ప్రశ్న అడిగారు. చాలా విలువైన ప్రశ్న. మనం నిజాయితీగా ఇది ఈవేళ అతి కీలకమైన ప్రశ్న. అది జరిగిందో జరిగిపోయింది. రేపు పొద్దున మళ్ళీ ధరదానికి గ్యారంటీ లేదు. ఆ స్టేట్ ఆఫ్ ఫార్మర్స్ వాళ్ళు మూసేశారు. ఈవేళ కొన్ని యుద్ధం ఆగిపోయినా ఇంకో ఏడాది తర్వాత మూసేయడానికి గ్యారంటీ లేదు. ఇప్పటిదాకా ఎలాంటి జరగదు అనుకున్నాం, ఇప్పుడు జరుగుతుందని తెలిసింది. కాబట్టి ఈ యుద్ధం వల్ల మేలేమన్న ప్రపంచానికి మన దేశానికి జరిగినట్టయితే మీరు చెప్పారే, ఈ అంశం మీద మనందరం ఇప్పుడు దృష్టిని కేంద్రీకరిస్తాం. ఎప్పటికీ కొంత ప్రయత్నం చేసాం, కానీ ఆ ప్రయత్నం చాలు. ఖచ్చితంగా చైనాతో పరిస్థితి తక్కువ ఉన్నాం. చైనా తర్వాత గట్టిగా మనం వెళుతున్నాం. పూర్వంలా కాకుండా ఉదాహరణకి విధిగా 20% పెట్రోల్ దీనిలో ఎథనాల్ కలపాలని చెప్పి పెట్టి మనం వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఎథనాల్ ఆల్కహాల్ తీసి కలుపుతున్నాం. 100% చేసాం దేశం. గత 10-15 ఏళ్ళుగా మన నితిన్ గడ్కరీ మంత్రిగా చాలా అద్భుతం పనిచేశాం. మొత్తం గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో రామ్ నాయక్ ఒక ఆయన మంత్రి గారు ఉండేవాడు, ఆయన మొదలెట్టాడు. తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు, పొరపాటు తప్పు చేశారు. మళ్ళీ దాన్ని గట్టిగా చేపట్టి ఇప్పుడు 100 రూపాయలు సాధించాం. ఈ మధ్య డీజిల్లో కూడా మ్యాండేటరీగా ఈ కలపటం అని చెప్పి అనేది ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద కొంతమంది వాదనలు ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి ఇప్పుడు మీరు ఈ మాట అంటున్నారు, ఇంకోటి వచ్చి కలిపితే నాకు ఇంజిన్ దెబ్బలు ఉంటుంది, నాకేదో కొంచెం ఉన్న మైలేజ్ రావట్లేదు, నేను ప్రజాస్వామ్య దేశం కదా, రకరకాల భావాలు ఉంటాయి, అందరినీ కలుపుకోవాలి. కానీ గట్టి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కొంతవరకు. అలాగే ఇప్పటికే దాదాపుగా 150 గిగావాట్లు, అంటే 150,000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. కెపాసిటీ వచ్చింది 150,000 మెగావాట్లు. అంటే దేశం మొత్తంలో మనకు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి 5 లక్షల మెగావాట్లే. దానిలో 150,000 సౌర విద్యుత్తే గత కొద్ది సంవత్సరాలు వచ్చింది. గతంలో అంత దాదాపు లేదు. మొత్తం దేశంలో విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీలో 30% ఈవేళ సౌర విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ. జనరేషన్ కాదు, జనరేషన్ రోజంతా ఉత్పత్తి కాదు కాబట్టి జనరేషన్ ఇంకా తక్కువ ఉంటుంది. 5:30-6 గంటలే కదా, సూర్యుడు ఉన్నప్పుడే కదా ఈ విద్యుత్ వచ్చేది. ఇది 150 బాగా చేసినట్లు ఇంకా చాలా పెంచాలి. ఈ సంవత్సరమే 45 అంతా యాడ్ చేశారు, 45,000 మెగావాట్లు అంతా యాడ్ చేశారు. దీన్ని శరవేగంగా పెంచాలి. ఉదాహరణకి మనం 150 గిగావాట్ల కెపాసిటీలో సౌర విద్యుత్తులో దాదాపుగా 5,000 కోట్ల యూనిట్లు, మనం ఈ పవర్ యూనిట్లు అంటామే, కిలోవాట్ అవర్ అనేది దాదాపు 500 కోట్లు, 4,900 కోట్లు, 10,000 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. ఇదే చైనా మీరు చూసినట్లయితే మనకు 150 గిగావాట్లు ఉంటే చైనాకి 3,960 గిగావాట్లు. అబ్బా! అసలు ఊహించిన సగం. మనమే కాదు, ప్రపంచం మొత్తం కలిపినా కూడా చైనాలో సగం లేదు. చైనాలో 3 వంతు లేదు, ప్రపంచం మొత్తం కలిపి కూడా. అంటే చైనా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించింది. మనం చాలా వేగంగా పరచాలి. ఇది సరైన సమయం. ఈ 150 కనీసం ఒక 500 గిగావాట్లు 2030 లోపలని ప్రతిపాదన చేశారు. ఇంతకంటే అగ్రెసివ్గా పోవాలి. 500 చేస్తే అద్భుతం, కానీ 750 వెయ్యికి వెళ్ళాలి. 7 ఏడాది సర్వశక్తుల్ని కొట్టాలి. అయితే సౌర విద్యుత్తు పగటిపూట సూర్యుడు ఉన్నప్పుడే వస్తుంది కాబట్టి స్టోరేజ్ కెపాసిటీ కావాలి. అవును. స్టోరేజ్ కెపాసిటీ చైనాలో దానికోసం అని చెప్పని మీరు 75 గిగావాట్ల స్టోరేజ్ కెపాసిటీ పెట్టి 75 గిగావాట్ అవర్స్ అంటే 7,500 కోట్ల యూనిట్లు పవర్ స్టోర్ చేయొచ్చు అన్నమాట. మనం కొంత ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రస్తుతం ఒక 13 గిగావాట్ల దగ్గర ఉన్నాం, చైనాలో 600 దగ్గర ఉన్నాం. ఇంకొక 30 యాడ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. మొత్తం కలిపి ఒక 5-6 ఏళ్లలో 92కి వెళ్ళాలనుకుంటున్నాం. అప్పటికి కూడా చైనా కంటే తక్కువ. చైనా 75 ఉంది, మనం 5-6 ఏళ్లలో 90కి వెళ్ళాలనుకుంటున్నాం. అది వేగిరం చేసి 100% సాధించాలి, ఇంకెక్కువ సాధించాలి. ఆ స్టోరేజ్ లేకపోతే సౌర విద్యుత్తు చాలు. దీంతో పాటు మనకు తేలిగ్గా చేయగలిగింది, వచ్చే 2 ఏళ్లలో చేయగలిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, అంటే తీర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు, ఈ నదీ లోయల్లో, ఈ డెల్టా ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో బాగా వరి పండిస్తున్నాం. పుష్కలంగా నీళ్లు ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తున్నాం. ఇంతవరకు అక్కర్ల మనకి. రైతులకి అరకొర ఆదాయమే. ప్రభుత్వం సేకరించినా కూడా ఎంత వస్తుంది వరికి? అరకొర ఆదాయమే. అలా కాకుండా నేపియర్ గ్లాస్ లాంటివి పండిస్తే
ఎకరాకి 200 టన్నుల నుంచి 250 టన్నులు ఉత్పత్తి చేయొచ్చు ఇదే నీళ్లతో, ఇదే పొలాల్లో. రైతుకి కనీసం 80,000 నుంచి ₹1,00,000 సంవత్సరానికి నికర ఆదాయం వస్తుంది, లక్ష తక్కువ వస్తుంది. దాని నుంచి మనం గనక ఒక 25 లక్షల ఒక మిలియన్ హెక్టేర్స్ దేశం మొత్తంలో, రాష్ట్రంలో చెప్తాను, దేశం మొత్తంలో మిలియన్ హెక్టేర్స్ 25 లక్షల ఎకరాలు చేసాం అనుకుంటే దేశం మొత్తంలో వ్యవసాయ భూమిలో 0.5% కూడా ఉండదు. అది చేసామనుకోండి, అది చేయాలని చెప్పంటే మనం ఎట్లాగైతే ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావాలో దీనికి ప్రతి 5-10 వాళ్ళకి ఒక ప్రాసెసింగ్ యూనిట్. ఈ చిన్నవాళ్ళు చేయలేరు. ఒక రిలయన్స్, ఒక అదాని ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్రభుత్వం వాళ్ళతో కూర్చొని చేయించి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే నేను చేసిన ఉత్పత్తిని మీరు ఆయిల్గా మార్చే శక్తి మీకు లేకపోతే ఎవరికి అమ్ముతాను నేను? ఆ గ్యారంటీ ఉండి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉండాలి. ఉన్నట్టయితే దాదాపు 20% దిగుమతులు ఆగిపోతాయి. దాదాపు 20% దిగుమతులు ఆగిపోతాయి. 250 మిలియన్ టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. అద్భుతమైన స్థితిలో లెక్కేస్తుంటే 50 మిలియన్ టన్నుల దాకా ఆ పరిస్థితి లేదండి. 30 మిలియన్ టన్నులు లాగింది, 8 ఆగిపోయింది. ఆ మేరకు డబ్బులు కలిసి వచ్చినట్లుగా ఆ మేరకు మన రైతుల చేతుల్లో డబ్బులు వస్తాయి, మన విదేశీ మార్గ ద్రవ్యం పోదు. కాబట్టి ఇది అద్భుతమైన అవకాశం. వేగంగా 2 ఏళ్లలో చేయొచ్చు. కానీ ప్రభుత్వం పూనుకోవాలి, విధానం కావాలి. అట్లాగే డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ మనందరం కొంచెం బాధ్యత తీసుకోవాలి. నేను అనవసరంగా ఐస్ క్రీమ్ కోసం కారు తీసుకెళ్ళను. వీలున్నంత వరకు కారు వాడిన ఎలక్ట్రిక్ కారే వాడతాను, ఎలక్ట్రిక్ కారే కొంటాను. లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తాను, మెట్రోలో వెళ్తాను, సైకిల్ మీద వెళ్తాను వీలున్నంత మేరకు. ఈ వినియోగం డబ్బులు జేబులో ఉన్నా కూడా వినియోగాన్ని తగ్గిస్తాను. మనకు కొంచెం మన లేకపోతే విద్యుత్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కూర్చొని ఆపుతారండి. మన బాధ్యత రహిత ప్రవర్తనకి నేను కొంచెం నాకు తెలుసు కొంతమంది బాధకరు, నేను కారులో అయితే ఇంటికి దుబ్బడే వచ్చింది చెప్పని. మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ సమాజం నష్టపోతాం, దేశం నష్టపోతాం. కొన్ని సందర్భాల్లో మనందరం కూడా ఎంతో కొంత, దీనిలో పెద్ద త్యాగం లేదు, కొద్దిపాటి క్రమశిక్షణ మనకు కావాలి. నేను రూమ్ నుంచి బయటకు వెళ్తే ఆటోమేటిక్గా ఏసీ లైట్ ఆఫ్ చేస్తాం, ఫ్యాన్ ఆఫ్ చేస్తాం. ఏసీ ఒక 10 నిమిషాలు పోగొట్టి చల్లబడగానే ఆపేస్తాం. రోజంతా ఏసీ ఎందుకని? మన సౌకర్యం లేదు. ఆ పొదుపరితనం ఇంధనం వాడడంలో కానీ, విద్యుత్ వాడటంలో కానీ అది మనకు సహజంగా ఉండాలి. అది లేకుండా నాదేం పోయిందని చెప్పి అనుకుంటే ఇది గాలి నుంచి వచ్చేదా? మన నుంచి డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ కావాలి. మనం దాని గురించి ఆ క్రమశిక్షణ మన సమాజం కూడా పాటించాలి. ఇది చేస్తే ఒక 10 ఏళ్ల తరువాత ఎలాంటి ఏ సంక్షోభం వచ్చినా కూడా మాకే ఇబ్బంది లేదు. ఇప్పటికే ఇలాంటివి మన దేశము, ఇతర దేశాలు కొంతమేరకు చేసినవి 10% వరకు చేసినాయి కాబట్టి ఇంత సంక్షోభంలో కూడా అనుకున్నంత భయంకరమైన ప్రమాదాలు రాలా. ధర కొంచెం పెరిగిందే కానీ 1970ల దశకంలో మరో చోట ఉన్నట్టుగా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో కుదేలైపోలా. ఈ కారణం ప్రపంచంలో ఆయిల్ డిమాండ్ ఒక 10% తగ్గింది. అబ్సల్యూట్గా కాదు, మామూలుగా ఉండవలసిన దానికంటే 10% తక్కువ ఉన్నది. అందుకనే ఒక 15-20 మిలియన్ బ్యారెల్స్, 10 మిలియన్ బ్యారెల్స్, 12 మిలియన్ బ్యారెల్స్ తగ్గినా కూడా మనం తట్టుకోగలుగుతున్నాం. లేకపోతే ఈ పాటికి అస్తవ్యస్తం అయిపోయింది. ఇది 30-40 మిలియన్ బ్యారెల్స్ తగ్గినా కూడా ప్రపంచానికి ఇబ్బంది లేని పరిస్థితి వస్తే మనకి ఏ ఇరాన్ వచ్చినా, ఏ హార్మోస్టేట్ అడ్డుకున్నా మనకేం భయం లేదు, నింపాదిగా ఉండొచ్చు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. యుద్ధం వల్ల జరిగిన మంచి ఫలితం అన్నా ఉంటే నా దృష్టిలో ప్రపంచం అంతా, ముఖ్యంగా మనలాంటి దేశాలు ఖచ్చితంగా దారికి వెళతాయి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఇప్పుడు ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉన్నది, ఆ విజయాలు సాధిస్తాయి. ఓకే సార్. అయితే రేట్లు పెంచకైతే తప్పదని అంటున్నారు మీరు. రేట్లు పెంచకపోతే బాధ్యత రాహిత్యం. రాజకీయం కోసం, ఓట్ల కోసం చేసే రాజకీయం తప్ప దేశ ప్రజల ప్రయోజనాన్ని బలిపెట్టి రేట్లు పెంచడం ఏ పార్టీ ఉన్నా కూడా అనివార్యం, అవసరం. రాహుల్ గాంధీ ఇప్పటికే తీవ్రంగా విమర్శిస్తున్నాడండి. ఆ కమర్షియల్ సిలిండర్ ధర ₹1000 పెంచుతారా? 5 స్టార్ హోటల్లో మీకు భోజనం చేయకపోతే నష్టం వచ్చి, ఇంకో ₹10 పెడితే నష్టం వచ్చిందా? 5 స్టార్ హోటల్లో మా చిన్నప్పుడు పావలా కాఫీ తాగేప్పుడు ₹5 అని చెప్తే మా గుండె పగిలిపోయేది. ఇవాళ ₹150 అంత ఉంటుంది 5 స్టార్ హోటల్లో కాఫీ. నాకు తెలియదు ఎంత ఉంటుందో. ఎక్కువే ఉంటుంది. కానీ కానీ ఆ. ఒక స్టార్ హోటల్స్‌కే కాదు, ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచితే మామూలు రోడ్ సైడ్ వెండర్స్, స్ట్రీట్ ఫుడ్ చేసేవాళ్ళు వాళ్ళ మీద కూడా ఈ భారం ఉంటుంది కదా! నేను ఒప్పుకుంటున్నా. వినియోగదారులకు డబ్బులు పెట్టండి మరి. వాళ్ళ మీద భారం పెట్టమని నేను అంటలా. హ్మ్. కొనేవాడిగా వాడి మీద డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వండి. అంత వాడితో వంట చేయించుకోవాలంటే ₹10 ఎక్స్ట్రా ఇవ్వు. దేశం మీద భారం ఎందుకు పెడతావు నువ్వు? నీ అవసరం కోసం నా మీద భారం ఎందుకు పెడతావు? నేను పన్ను కట్టేవాడిని. మనం బాధ్యత ఆలోచించాలి. ఇది రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, లేకపోతే నరేంద్ర మోదీ, మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమస్య కాదు, మన సమస్య. ఇంధనం ఉన్నది ఇది, రేటు పెరుగుతోంది, విదేశీ మారద్రవ్యం లేదు, వినియోగం పెరుగుతోంది, ఖర్చు పెరిగిపోతుంది, ఖజానా డబ్బులు ఇంతే ఉన్నాయి. పోనీ వేరే పనులు పెంచమంటావో చెప్పు నాకు. పోనీ జీతాలు తగ్గించమంటావో చెప్పు నాకు. పెన్షన్లు తగ్గించమంటావో చెప్పు నాకు. చెప్పేదో పరిష్కారం చెప్పు. అంచేది ఇవన్నీ ఏంటంటే మన దేశంలో ఏ పార్టీ ఉన్నా, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నా అంతే. నాకు అనవసరం, ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు నేను తిడతాను అంతే తప్ప దేశ ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా పరిష్కారం నేను చెప్తాను, నీకంటే సమర్థంగా ఎజెండా ఇస్తాను అంటలా. అన్నీ ఫ్రీగా ఇస్తాను ఇవ్వమంటే నేను తిడతాను. అది రాజకీయం కాదు, అది సమాజాన్ని అంటే ఇవ్వడం నాశనం సాధ్యం చేస్తుంది. కాదు కాబట్టి ఆ డిమాండ్లు చేయొచ్చు.
మనం ఎప్పుడు కూడా ఏం ప్రమాణం పాటించాలంటే, మీరు మిమ్మల్ని కూర్చోబెట్టాం అనుకోండి ప్రధానమంత్రి గాను, ఆయిల్ మంత్రి గాను. మీరేం చేయగలుగుతారు నిజాయితీగా? నేనేం చేయగలుగుతాను? నేను చేయలేని అసాధ్యమైన ప్రమాదకరమైన పని ఇంకోటి చేయాలని చెప్పంటే అది వాదన కాదు, వితండవాదం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జేపీ గారు.